పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరూ బాగున్నారు కదా? ఎందుకంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, మా కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా బాగుంటాం. ప్రార్థనే మనకు బలం, ప్రార్థనే మనకు శక్తి కదా. కనుక కన్నీటి ప్రార్థన దేవుడు మర్చిపోడు, తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అందుకే కదా ఆకాశం వాకిలి విప్పబడింది, ఆకాశం తెరవబడి శరీరధారిగా లోకానికి దిగి వచ్చాడు. ప్రేమాస్వరూపుడు ఆశీర్వదించుటకే వచ్చాడు. మన పాప, శాపం, మరణము, చీకటిని తొలగించడానికి ఆయన వచ్చాడు. అందుకే వాక్య భాగానికి వెళ్దాము. యెషయా గ్రంథములో 61. అంతకుముందు ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు. వాళ్ళు ఎవరనగా జయభారతి సహోదరి, వాళ్ళ కుటుంబము, విజయలక్ష్మి, రఘుమూర్తి గారు, రాజకుమారు, సత్య వాళ్ళ పిల్లల కుటుంబం. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి దీవించి ట్రాన్స్ఫర్ విషయంలో రాజకుమార్కు, సహోదరికి నిఖిత, కీర్తికి వాళ్ళిరువరు ఒకే చోట ఉండేలాగా ప్రార్థిస్తాము. మరి ఇంకా మనం చూస్తే సురేష్, శైలజ వాళ్ళ కుటుంబం, వాళ్ళకు నా నిండు వందనాలు. పెద్ద బాబు ప్రణయ్ ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, దాని కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాము. సుధాకరు, రత్న, రతి ఈ కుటుంబం అందరికీ కూడా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్తాము. యెషయా గ్రంథము 60 నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. జీవగల దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీకు స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాను.
తండ్రి, చదవబడిన వాక్యం వివరించుటకే యోగ్యత నాకు లేదు, అర్హత లేదు. ఎందుకనగా నాయన, ఎక్కడో పెంట కుంపలో నుంచి, బురదలో నుంచి, చీకటి శక్తిలో నుంచి విడిపించావు, రక్షించావు నాయనా. మీ చేతిలో తీసుకున్నావు, నీకు వందనాలు, స్తోత్రములు. మృతులుగా ఉంటే సజీవులుగా మార్చావు, నీకు వందనాలు, స్తోత్రం. జీవంగల నాయన, ఇదిగో తండ్రి, ఈ వాక్యాన్ని విరిచి పంచి పెట్టండి. ఎవరికి తగిన ఆహారం వాళ్ళకి కావాలా వాళ్ళకి పంచిపెట్టమని, పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. చూస్తున్నాను, ఒక్కొక్కరి మీద ఆయన మహిమ కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరి కొరకు ఆయన దిగి వచ్చాడు, లోకమంతటి ప్రజల కొరకే. అవును ప్రియులారా, చెట్ల కొరకు రాలేదు, రాళ్ళ కొరకు రాలేదు, ప్రకృతి కొరకు ఆయన రానేలేదు. మనుషుల కొరకు మాత్రమే ఆయన ప్రేమించి సృష్టించుకున్న, ఆయన పోలికతో సృష్టించిన బిడ్డల కొరకే, మనుషుల కొరకే ఆయన దిగి వచ్చాడు ప్రియులారా. కనుక అందుకే ఆయన వెలుగు కదా, జీవపు వెలుగు, నిజమైన వెలుగు, సత్యమైన వెలుగు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. వెలుగే మహిమ. ఆ వెలుగుని మహిమను కోల్పోయినారు మన పితరుల ఆదామవ్వలు ఏదైనా తోటలో. కనుక అది మళ్ళీ ఇప్పుడు వెలుగు వచ్చింది అని తెలియపరుస్తున్నాడు. అవును ప్రియులారా, అపోస్తుల కార్యంలో మనం చూస్తే 9వ అధ్యాయం 4వ వచనములో చాలా చక్కగా ఉంది. సౌలు పౌలుగా మార్చబడిన సందర్భము. సౌలుగా ఉన్నప్పుడు దేవునికి అయిష్టంగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయాడు కదా, తిరిగి లేలేదు కదా, చచ్చిపోయినాడు కదా. ఆయన ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నారు ఆయన చనిపోయినాడు, ఆయన బ్రతకలేదు. అవును, ఆయన సజీవుడు. నేను అంటాను ఆయన బ్రతికి ఉన్నాడని, నేనే సాక్ష్యం అంటాను. ఎందుకంటే నా జీవితం మారిపోయింది. నా జీవితము చేదు, దుఃఖము, వేదన, శ్రమ, కష్టం, కన్నీరు వచ్చినా ఆనందంగా స్తుతిస్తూ ఉంటాను. ఆ జీవితమే మారింది కదా. మరి ఏదైనా బాధలు వస్తే ఏం దేవుడా, ఆ దేవుడు అంటాం కదా మనం. కానీ అనకుండా యోబు వలే స్తుతిస్తుంటాం. యోబుకు వచ్చిన శ్రమ కంటేనా మన శ్రమ. కనుక ప్రియులారా, కనుక సౌలు గారు ఇక్కడ ఏం చేశాడు, బాగా ధర్మశాస్త్రం పండితుడు, యెహోవాయే దేవుడని, ఒక్కడే దేవుడని అనుకుంటే వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఎరిగినాడు. అందుకనే ఆయన వాదిస్తూ ఉంటాడు. ఏమని, యేసు ప్రభు చచ్చిపోయినాడు, ఇంకా లేదు అలా అని చాలామందిని చంపడానికి కూడా, సరసాలు పెట్టడానికి ప్రధానులు, యాజకులు, అధికారుల దగ్గర మరి పత్రిక తీసుకొచ్చా, అధికారం పత్రిక తీసుకొచ్చాడు. వెళ్ళు నువ్వు అని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడంటే స్తెఫను మరణించిన తర్వాత దానికి సమ్మతించాడు. స్తెఫను మరణించిన తర్వాత దమస్కుకు వెళ్తూ ఉన్నాడు, వేరే ఊరికి వెళ్తున్నాడు, వేరే దేశానికి వెళ్తున్నాడు. అక్కడ వాళ్ళంతా చంపుదామని అలా వెళ్ళేటప్పుడు 3వ వచనం, ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద నుండి సౌలా, సౌలా నీ వేళనని హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినేను. అప్పుడు ప్రభువా నీవెవడవని అడగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న యేసుని లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అంతే, కళ్ళు కనపడలేదు. ఆ వెలుగుని చూశాడు. ఈ లోకం కళ్ళు పోయినాయి. ఈ లోకాన్ని చూసి కళ్ళు గుడ్డి అయిపోయింది. పరలోకాన్ని కన్నులు
తెరవబడడానికి ఈ లోకపు కనులు గుడ్డి కావాలి. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ప్రభువు అక్కడ పరిసయ్యులు యాజకులు వస్తే మేము గుడ్డోళ్ళమా అంటే, నువ్వు గుడ్డోళ్ళు అంటే చూస్తున్నావు అని అర్థము, తెరవబడి ఉండాలి, కానీ నువ్వు చూస్తున్నానంటే నువ్వు గుడ్డోడే అన్నాడు. వాడు కోపం వచ్చింది, ఇంత మండిపోయినారు. పుట్టి గుడ్డివాడిని తెరిచిన ఆ స్థలంలో వీడి కళ్ళు ఎలా కనపడింది అంటే, అవును పుట్టి గుడ్డివాడు కనులు తెరవబడింది కనుక ప్రియులారా వెలివేసేశారు. అయితే వెలివేసిన తర్వాత వీళ్ళందరూ అక్కడ నిలబడ్డారు. వాళ్ళు వెలివేయలేదు, నువ్వే వాళ్ళు వెలివేసేసావు అన్నాడు గుడ్డివాడితో దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. నిజమే ప్రియులారా, దేవుని పిల్లలము సజీవులము, మృతులము కాదు. మనము వాళ్ళే మనల్ని వెలివేయలేదు, మనమే వాళ్ళు వెలివేసేసాము. చీకటిని వెలుగు పారదోలుతుంది. జీసస్ స్తోత్రం. లైట్ వేస్తే చీకటి పారిపోతుంది కనుక వాళ్ళు మనల్ని వెలివేయలేదు, మనమే వాళ్ళు వెలివేసేసాము. వెలుగు, జీవపు వెలుగు, సత్యమైన వెలుగు, నిజమైన వెలుగు. ఆ వెలుగు ఉదయించింది, ఇప్పుడు ప్రకాశించింది ప్రియులారా. ఇక్కడ ఆ వెలుగు ప్రకాశించింది. 17వ వచనం, అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతన్ని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసు పొందెను. కనులు పొరలు, గురుడ్డివాడైపోయాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చక్కగా రాయబడింది. ఏముందంటే, దేవుని ప్రకాశము కనపడకుండానట్లు ఈ లోకపు దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రము గుడ్డి కలుగ చేసినది అని రాయబడింది. 4వ అధ్యాయము 3-4 వచనం, ఈ స్వార్థ మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడింది. ఇంకా నశించిపోతారు, ఇంకా వీళ్ళు ఏదేనికి ఇంకా రారు, పరలోకానికి రారు, వీళ్ళు అంగీకరించరు, ప్రభుని నమ్మరు అని ఎవరైతే దేవుడు తీర్మానించాడో వాళ్ళకు మాత్రమే మరుగుపరిచాడు. ఈ మరుగు కనుక ప్రియులారా, మరుగుపరచబడిన వారిలోనే అపవాది చీకటి ఉంటాయి. అందుకే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రముకు గురుడ్డితనము కలుగ చేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అవును ప్రియులారా, అంటే ఈ సౌలే ఇక్కడ మాట్లాడుతూ ఉండేది. అబ్బా ఈ సౌలే, చంపడానికి వచ్చిన సౌలే నేల మీద పడినప్పుడు నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు యేసయ్య. యేసుక్రీస్తు బిడ్డల్ని ఎవరైనా హింసిస్తే మనుషుల్ని కాదు, యేసు ప్రభునే వాళ్ళు హింసిస్తున్నారు. ప్రియులారా, నా కన్ను గుడ్డు వాళ్ళు ముడతా ఉన్నాడు అన్నాడు. ఇవ్వా, ఎంత గొప్ప ఆనందం కదా. కానీ ఇంకా ఇక్కడ యోహాను సువార్తలో కూడా 15వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18వ వచనం, 15-18, మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించానని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారినే స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. కనుక ప్రియులారా, దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుని పిల్లలు మనం, వెలుగు పిల్లలము. కనుక అందుకే చీకటి ద్వేషిస్తుంది, ఎందుకంటే చీకటిని పారదోలే వెలుగు మనము. అందుకే ఆ చీకటికి భయం వెలుగంటే, అందుకే నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, ప్రకాశము సంబంధమైన యుగ సంబంధం. అందుకే మనం ఏం చేయాలంటే, ఇక్కడ మా పేతురు పత్రికలో ఒక వాక్యం ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. దాన్ని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దబ్బా. అవును, లక్ష్యం ఉంచాలి, గ్రహించాలి. ప్రియులారా, ఎప్పుడైతే మన వాక్యం వింటామో, జీవంగల మాటలు, అమూల్యమైన మాటలు, దేవుడే వాక్యమే దేవుడు. అది మనం వినినప్పుడు గ్రహిస్తే, తెలుసుకుంటే, నెమరు వేస్తే వెంటనే అక్కడ ఏమి రాయబడిందని మనం చూస్తే, లక్ష్యం ఉంచితే వెలిగించే దీపం హృదయంలో ఉదయించే వరకు వాక్యం చీకటి గల చోటే వెలిగిస్తూ ఉంది. కానీ ఎంత గొప్ప దేవుడు! మన అవిధేయులుగా ఉన్నా, లోబడకపోయినా, పాపములో ఉన్నా, తిరస్కరిస్తా, విసర్జించినా విడిచిపెట్టలే మనల్ని. ఎంత అద్భుతం ప్రియులారా, ఎంత అద్భుతం! కనుక మన లక్ష్యం ఉంచితే, గ్రహిస్తే ఆ దీపం వెలుగుతూ ప్రకాశిస్తాము. మన హృదయంలో ఉండే చీకటి అపవాది పారిపోతాడు. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనలో నివాసం ఉంటాడు ప్రియులారా. అందుకే మనము అలా ఉండాలి అని కోరుకుంటాడు. కనుక ప్రియులారా, మనము దేవాది దేవుని, మత్తయి సువార్తలో అదే రాయబడింది 13వ అధ్యాయంలో 13:43 వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చూసారా? చెవులు గలవాడు వినుగాక. వింటే ఏం చేయాలా? గ్రహించాలి కదా. గ్రహించినప్పుడు మనకు ఏం కలుగుతుంది? నా గుడ్డి కనులు తెరవబడుతుంది, మనోనేత్రం తెరవబడుతుంది. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎన్ని హింస పొందాడో, ఎన్ని శ్రమ పొందాడో. అంతేకాదు, చక్కగా ఒక మాట చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో, ఈ లోకంలో ఉన్నవన్నీ నేను పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అబ్బా, చూసారా? 3వ అధ్యాయంలో 7వ వచనం. నాకు ఏది లాభకరంలో ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏం చేస్తాడంట? నష్టంగా ఎన్నుకున్నాడు. మళ్ళీ 10, ఏ విధము చేత నాయన మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఎలాంటి వాడు, ఎలాంటి మారిపోయాడు చూసారా ప్రియులారా? క్రీస్తు చచ్చిపోయాడు ఎందుకు దేవుడు అంటారు అని వాదించి వాళ్ళందరినీ చంపి సరసాల్లో పెడతా ఉండే వ్యక్తి దర్శించినాక ఆ దీపం మీద లక్ష్యం వచ్చిన తర్వాత కనుల పొర రాలిపోయింది, గుడ్డి కనులు తెరవబడినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెరవబడిన తర్వాత నాకు నష్టం ఏది లాభం, అవన్నీ నాకు నష్టపరుచుకుంటున్నాను అని చెప్పాడు ప్రియులారా. అలా చెప్పిన తర్వాత అందుకే ఇక్కడ చక్కగా రాయబడింది అక్కడ, అప్పుడు నీతిమంతుల తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుదురు. చూసారా? కనుక మనం తేజరిల్లుతూ వర్ధిల్లుతూ ఉంటాము. మరి ప్రభు మనల్ని అంత చక్కగా తెలియపరుస్తున్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట చూస్తాము. యోబు గ్రంథము 11:17 వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చూసారా? ఈ ప్రకాశం ఎలాంటిదో, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. హల్లెలూయా, స్తోత్రం. ఇది ప్రియులారా తేజస్సు, ఇదే ప్రకాశము. కనుక ఈ ప్రకాశము మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును.
చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉంటాయి. చీకటి వస్తే కూడా అరుణోదయం అంటే ఉదయకాలపు సూర్యుని వెలుగు కాంతి వలె ఉంటుంది. నమ్మకమైన ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉందువు. మరి ఇంకొకటి, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయం లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసేదరు. కనుక ప్రియులారా, మరి దేవుడు అంత చక్కగా మనకు తెలియచేస్తున్నాడు. మధ్యాహ్నం తేజస్సు అంటే ఇంకా చీకటే కమ్మదు. చీకటి కమ్మితే కూడా ఇంకా వెలుగు మీద వెలుగు, అధికమైన వెలుగు మనల్ని ప్రకాశింప చేయడానికే లెమ్ము తేజరిల్లుమని సౌలు గారిని లేపాడు దేవుడు. లెమ్ము లెమ్మని లేపినాడు అని మనం చూస్తున్నాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. ఎందుకంటే అక్కడ సౌలు గారు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రకటిస్తూ ఉన్నాడు కదా. అందుకొరకు 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అది ప్రకాశము, మహిమ, వెలుగు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. బా చూసారా ప్రియులారా, మనము అక్కడ సౌలు పౌలుగా మార్చబడి ప్రకాశిస్తున్నాడు. ఆ మనోనేత్రకు తెరవబడింది, గుడ్డి కనులు తెరవబడ్డాయి. అంతకుముందు యేసుప్రభు చచ్చిపోయినాడు కదా, ఆయన మొక్కిన వాళ్ళందరినీ హింసించాడు, సరసాల పెట్టాడు, వాళ్ళని బాధ పెట్టాడు. కానీ ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశించిందో వెంటనే ఈ లోకాన్ని చూసి కనులు గుడ్డిగా అయిపోయింది. ఆత్మీయ నేత్రం తెరవబడినాయి, పొరలు రాలిపోయినాయి. తర్వాత ఎంతమందిని, ఎన్ని సంఘాలు, 13 పత్రికలు రాశాడు. సరసాలకు వెళ్ళినా అక్కడ రాశాడు. అవును ప్రియులారు, ఎవరికి భయపడరు. ఇంకా మేలైనది నష్టంగా ఎంచుకున్నాడు కదా. అన్నీ నష్టమే, దేవుడు ఒక్కడే నాకు చాలు అని. యేసుక్రీస్తు ఒక్కడే. బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే అన్నాడు. కానీ నేను కాదు బ్రతికేది, క్రీస్తే నా యందు బ్రతుకుచున్నాడు అని గలతీ 2:20 చెప్పాడు. ఫిలిప్పు 1:21 చెప్పాడు ప్రియులారా. కనుక ఎంత చక్కగా ఆయన బ్రతికి చెప్పాడు. ప్రకాశిస్తూ ఉన్నాడు, వెలుగుతూ ఉన్నాడు. ఎన్ని దెబ్బలైనా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:23 నుంచి చదవండి కింద వరకు. 1:39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఒక వీధిలో అయితే మరణించిన వీధిలో తీసేశారు. అలాగ పారవేసినారు. పారవేయబడిన వ్యక్తి మళ్ళీ బ్రతికి దేవుడు సహాయం చేశాడు. అందుకే పిల్లారా, ఇక్కడ మనం చూస్తున్నాం, బుద్ధిమంతులైతే ఏం చేస్తారు? ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను తిరుపుదురో వారి నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. ఈ ప్రకాశం మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియులారా, మరి మనం అలాగే యోహాను సువార్త 5:35 ఒక మాట రాయబడింది. ఎలిసబెత్ జగరేక పుట్టిన కుమారుడు ఎలా ఉన్నాడు? బాప్తిస్మిచ్చు యోహాను గారు మండే దీపం వలె ప్రకాశిస్తున్నాడు. 35వ వచనం, అతడు మండుచున్న ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడుతురి. చూసారా, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఏమవుతారు? చీకటిగా మారిపోతారు. మబ్బు వాళ్ళని, అంధకారం వాళ్ళని పైన అంధకారం చుట్టుకుంటాయి. అందుకే ఏపీసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము చక్కగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. 5వ అధ్యాయము 9వ వచనములో లేదు 14వ వచనం కూడా చూస్తే, సమస్తము కంటి చూడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెప్పుచున్నాడు. కనుక లేవాలి. మృతులంటే క్రియలేని విశ్వాసము, క్రియలేని విశ్వాసం మృతులు.
వీళ్ళు లేవాలి, ప్రకాశించాలి, వెలుగుతూ ఉండాలి. కనుక ప్రియులారా, అలాంటి గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. అందుకే యెషయా 61లో లెమ్ము, నీ మీద నీకు వెలుగు వచ్చింది, మహిమ ప్రకాశిస్తుంది అని దేవుడు తెలియపరిచాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 21:11లో కూడా మనం చూసినట్లయితే ఆ ప్రకాశము చూడండి, దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రక్తనమును పోలి ఉన్నది. చూడు, దగదగాన్ని ప్రకాశిస్తుంది. ఆ వెలుగులాగా మనం మారిపోతే ఆ వెలుగు దగ్గరికే వెళ్తాము. దానియేలు మరి షద్రక్ మేషక్ వాళ్ళ అగ్నిలో వేస్తే కూడా వాళ్ళు కాలిపోలేదు, అంటే వాళ్ళు వెలుగుగా ఉన్నారు, ప్రకాశిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, అనేక మంది తిరుపతిలో వాళ్ళు నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రకాశము మహిమ మనకి ఇవ్వడానికే దేవుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ వెలుగుగా ఉన్న ప్రేమ స్వరూపు సత్యమైన జీవంగల వెలుగు మన మీద ప్రకాశించును గాక. నిరంతరం ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా తండ్రి, ఈ వెలుగు ప్రకాశము అందరి మీద ప్రకాశింప చేయడానికి దిగి వచ్చినావు ప్రభా. ఇదిగో నా తండ్రి, మరి యోహాను సువార్త 1:9 చూసినాం ప్రభా. ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పుటకే వచ్చాను. నిజమైన వెలుగుంటేనే అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగుచ్చుచున్నది. అవును ప్రభా, అంధకార శక్తుల నుంచి విడుదల చేశావు. చీకటి నుంచి ప్రభా మమ్మల్ని, చీకటి అనగా పాపము నాయన, లోకపు క్రియలు నాయన, దుష్టత్వం, అసూయ, కక్షలు ప్రభా, కానీ అన్ని చీకటి నుంచి మమ్మల్ని వెలుగులో నడిపించమని, నీతి మార్గంలో, మహిమగల మార్గంలో నడిపించండి, జీవ మార్గంలో నడిపించండి, వెలుగు మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మునపట్టి చీకటిలోనే ఉన్నాము, అయితే ఇప్పుడైతే నాయన మమ్మల్ని వెలుగులో నడిపించావు. నీకు కోట్లాది వందనాలు, స్తోత్రములు నాయనా తండ్రి. ఎపిసోడ్కు సహాయపడిన ప్రియుల్ని దీవించండి నాయన, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. నాయన, కుటుంబాలందరినీ క్షేమంగా, కొరత లేకుండా పరలోక రాజ్యానికి రావాలంటే ప్రకాశమైన వెలుగుతో నింపండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వాళ్ళకు దయచేయమని, చీకటిని పారదోలి శక్తిని వాళ్ళకు దయచేయమని ప్రభా. దూర దేశంలో ఉండే కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి మనిషిని, ప్రధానులు, అధికారులకు ప్రభా రక్షణ దయచేయండి. నశించుచున్న వారికి ప్రభా, చీకట్లో ఉన్న వారికి వెలుగుని దయచేయమని ప్రభా, దాన్ని లక్ష్యం ఉంచుటకు సహాయం చేసి ఆశీర్వదించి నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి నాయనా తండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి నాయన. కోర్టు సమస్య నుంచి విడుదల చేయండి. వివాహం కాకుండా యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం దయచేయండి ప్రభా. నాయనా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఇదిగా తండ్రి, పీజీ రాస్తున్న బిడ్డలకు సీట్ వచ్చేట్టు కూడా సహాయం చేయండి నాయన. గొప్ప కార్యం చేయండి. ఎగ్జామ్ అందరూ రాస్తున్నారయ్యా, ప్రతి ఒక్కరికి విజయం దయచేయమని, కుటుంబాల్ని ఆశీర్వదించి కొరతలన్నీ నింపి వివాహం దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.